ప్రభుత్వాల నిర్లక్ష్యం అనుకోవాలా? ఈ రోజు జరిగిన ఈ యాక్సిడెంట్ కి ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు అనుకోవాలంటారు? మేడం, ఇక్కడ తలా పాపం తిలా బిడిక ఉన్నట్టు ఒక్కరు కాదు. ఎందుకంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, మీరు చూస్తాం హైవేలకు సంబంధించి యాక్సిడెంట్ అయితే ఎక్కడో ఉన్న హాస్పిటల్ తీసుకుపోవాలి తప్ప హైవేల మీద హాస్పిటల్స్ ఉండవు. అదే కాకుండా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు రావాలి తప్ప ఈ హైవే మెయింటైన్ చేసే వాళ్ళకి సంబంధించి ప్రత్యేక విభాగం ఉండదు. కాబట్టి ప్రత్యేక విభాగం లేకపోవడంతో కూడా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పోలీసు వాళ్ళు వివిధ వర్క్లలో బిజీ ఉంటారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సింది పోలీసు వాళ్ళు. కాబట్టి పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ ఏదైతే సడన్గా పోవడం రావడంతో అక్కడ వదిలిపెట్టి ఇక్కడ రావడం, వాళ్ళు పట్టించుకోకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి హైవేలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రెస్ట్ రూమ్లు కావచ్చు, ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏదైతే ఓవర్ స్పీడ్ సంబంధించిన కంట్రోలింగ్ విభాగం కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఎవరైతే నిపుణులైనటువంటి దానిలో నైపుణ్యం ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైరే కాదు, ఎండాకాలం వచ్చినప్పుడు ఫైర్ జరుగుతూ ఉంది. వర్షాకాలంలో వరదలతో కూడా హైవేలు ఓకంగా కొట్టుకుపోయి అక్కడ వెహికల్ కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొత్తం చాలా పెద్ద ఎత్తున ఆనాడు పరిస్థితి లేదు, ఈనాడు పరిస్థితి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో విపరీతంగా వెహికల్ పెరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ప్రజలు కూడా ఎక్కువగా ప్రైవేట్ వెహికల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇట్లాంటి టిప్పర్ లాంటి వెహికల్ ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తలేదు. ఇక్కడే కాదు, ఈరోజు కామారెడ్డిలో కూడా ఒక టిప్పర్ రాంగ్ రూట్లో రావడంతో 4 చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇదే తెలంగాణలో ప్రభుత్వ ఆర్టీసీ బస్సును వచ్చి టిప్పర్ గుద్దిన పరిస్థితి మనం చూస్తాము. ఇప్పుడు బీజాపూర్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో దాదాపు 71 మంది ప్రయాణికులు ఉంటే 21 మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే ఈ టిప్పర్లు కావచ్చు, లేదు ఏదైతే రోడ్డు కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఏదైతే భారీ వెహికల్స్ ఉంటాయో అవన్నీ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, రూల్స్ పాటించకపోవడం మూలంగా ప్రధానంగా ఇష్యూ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం హైవేలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి ఈ గతంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా భారతదేశంలో విపరీతంగా యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా రాష్ట్రాలు, కేంద్రాలు అవసరం ఉంటే ఇప్పుడు అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ముడిపడింది. ఎందుకంటే ఆంధ్రకు సంబంధించిన బస్సులు తెలంగాణలో ఉంటాయి, తెలంగాణకు సంబంధించిన బస్సులు ఆంధ్రకు పోతాయి, కర్ణాటక పోతాయి. కాబట్టి ఇవన్నీ రకరకాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్రము, రాష్ట్రము, అదే కాకుండా అధికారులు, అదే కాకుండా దీనికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలా. అదే కాకుండా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఒక అంచి సాయంత్రం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో విపరీతంగా స్పీడ్గా పోయి అక్కడే యాక్సిడెంట్లు అవుతాయి. పొద్దురామేమో నిద్ర మత్తులో, ఎందుకంటే ప్రైవేట్ ఏదైతే టిప్పర్ నడిపే డ్రైవర్లు నైట్ మొత్తం వాళ్ళు ట్రావెల్ చేయడం, తెల్లారిగట్ల ప్రధానంగా యాక్సిడెంట్లు అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి ఈ హైవేలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక వ్యవస్థను క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫాలో కావాల్సిందే. కేంద్రం కూడా వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా అందరూ మాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో విపరీతంగా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. అమెరికాలో కూడా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అమెరికాలో విపరీతంగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు 30% ఖచ్చితంగా చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఓవర్ స్పీడ్ మూలంగానే ప్రధానంగా యాక్సిడెంట్లు అవుడు. అదే కాకుండా డివైడరు ఏదైతే యూటర్న్ అనేది దూరంగా ఉండడంతో ఈ షార్ట్ కట్ కోసం ప్రధానంగా ఈ భారీ వెహికల్ కావచ్చు, చిన్న స్కూటర్లు వీళ్ళంతా కూడా రాంగ్ రూట్లో రావడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది. దాంతో యాక్సిడెంట్లు అయ్యి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మొన్న కర్నూలు సంబంధించి మనం చూసినాం. ప్రధానంగా అక్కడ వెహికల్ సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ తోటి వాళ్ళు పల్సర్ బండి మీద పోతూ యాక్సిడెంట్ కావడంతో ఆ రోడ్డు మీద ఉండడంతో చాలా వెహికల్లు చూసుకుని వెళ్ళిపోయారు. ఏదైతే ఈ బస్సు కావేరి బస్సు చూసుకోకుండా వెళ్ళిపోవడంతో ఏకంగా బస్సు మొత్తం దగ్ధమైన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అప్రమత్తంగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేక విభాగం ఉండాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా హైవేలను కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మనం కాంట్రాక్ట్ ఇస్తాం. కాబట్టి సీసీ ఫుటేజ్ కావచ్చు, సంఘటన జరిగినప్పుడు అలర్ట్ చేస్తాను ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. అలర్ట్ చేసినట్లయితే చాలా మంది ఈ కావేరి బస్సు ఒకటే అక్కడ ఏదైతే పల్సర్ బండి మీద పోయింది, మిగతా బస్సులను కూడా సేఫ్గా వెళ్ళిపోయిన పరిస్థితి చూసినాం. కాబట్టి ఈ అలర్ట్ చేసే వ్యవస్థ ఉండాలా. ప్రత్యేకంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, హైవేలకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉండాల్సిన అవసరం. ఎందుకంటే రోజు రోజుకు వెహికల్ పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజు యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా అంతా హైవేలు ఉపయోగిస్తూ ఉన్నారు, హైవేలకు ట్యాక్స్లు కూడా కడతా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకమైన విభాగాలు హైవేలకు ఉన్నట్లయితే ఇట్లాంటి నష్టాలు జరిగినప్పుడు కావచ్చు, ఇట్లాంటి జరగకుండా అవేర్నెస్ కావచ్చు, ఓవర్ స్పీడ్ పోయినప్పుడు ఖచ్చితంగా ఏదైతే చాలా చేయాల్సిన అవసరం ఉంది. చాలాను కొంతమంది వ్యతిరేకిస్తారు. చాలా లేకపోతే మళ్ళీ ఎట్లా పనిష్మెంట్ ఉండాలి కదా. ఎక్కడో ఒకడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే
చాలన్ లేదంటారు, స్పీడ్ పోతుంటే చాలన్ లేదు, చాలన్ల మీద రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఏదో ఒక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మిగతా వాళ్ళకు సామాన్యులకు ఇబ్బంది కాకుండా, ఇప్పుడు సామాన్యులు బస్సులో పోతుంటే ఏకంగా ఇబ్బంది అయ్యి ఎంతమంది జరిపారో మనం చూసినాం. కాబట్టి ఇవి అన్నిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పక్క రాష్ట్రాలు, అధికారులు, అదే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి సంగతి చాలా చూడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రతి అంశం విషయంలో రాష్ట్రము కేంద్రాలని కూర్చొని ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం దిశగా మనం అంతా ప్రయాణించాల్సిన అవసరం. ఎందుకంటే రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గుతలేవు. ఈ తగ్గడానికి మన దగ్గర ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఏ మార్గాల ద్వారా పోతే యాక్సిడెంట్లు మనం నివారించవచ్చు, అయిన యాక్సిడెంట్లను ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన హాస్పిటల్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా దానికి ప్రత్యేక విభాగం ఉన్నట్లయితే వాళ్ళు కూడా త్వరితగతిన అవన్నీ కూడా పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక యాక్సిడెంట్ మించి రెండో యాక్సిడెంట్ అయితే మాత్రం కాంట్రాక్ట్ సంస్థకు ఫైన్ వేస్తాం, పెనాల్టీ వేస్తాం, అవసరం రద్దు చేస్తామని చెప్పారు. ఇట్లాంటి చట్టాలు రావాల్సి ఉంటుంది రాష్ట్రంలో అయినా కేంద్రంలో. ఇట్లాంటి చట్టాలు వచ్చినప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్లో నిర్లక్ష్యం వ్యవహరించకుండా లైటింగ్ సిస్టమ్ కావచ్చు. ఇది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చౌటుప్పల్ టోల్గేట్ దాటి హైదరాబాద్ ప్రిన్సిరానే టోల్గేట్ ఎండ్ అయిపోయిన తర్వాత లైట్లే ఉండని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అవన్నీ కూడా చాలా లైట్ లేకపోయినప్పుడు మరి వాహనదారులకు ఇబ్బంది అవుతుంది. కొంతమందికి లైట్ లేకుండా అదేవిధంగా వీధి లైట్లు లేకపోవడం మూలంగా అక్కడ కూడా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి దీనికి సంబంధించినటువంటి నిబంధనలు కావచ్చు, రాష్ట్రంలో దేశంలో పెరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను ఏ విధంగా నివారించడం కోసం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాలను, కేంద్రము అందరూ ఆ రూల్స్ ఫాలో అవుతూ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం లభించబోతుంది తప్ప ఇది భవిష్యత్తులో పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే వెహికల్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతాయి. అవేర్నెస్ లేకుండా రోడ్డు మీదకి ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉన్నారు, రాంగ్ రూట్లో వస్తున్నారు, అదే కాకుండా ఇష్టం వచ్చినట్లు యాక్సిడెంట్లు ఓవర్ స్పీడ్ నడపడంతో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్ గా శ్రీనాథ్ రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఇక్కడ మనం చూసాము ఇటువైపు రోడ్స్ కూడా కరెక్ట్ గా లేవు, అలానే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన పర్మిషన్స్ అనేవి ఇస్తే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావని చెప్పుకోవచ్చు. అలానే ఈ బస్సెస్, ట్రాక్టర్లు, లారీస్ విషయానికి కూడా వస్తే వాళ్ళకి చలాన్స్ ఎన్ని పడుతున్నాయి, ఇన్ని చలాన్స్ ఎందుకు పడుతున్నాయి అనే విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి తప్పకుండా. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, రోడ్డు కాంట్రాక్టర్ అనేటి ఆయన ఎక్కడనో కాడు ఉంటాడు. ఆయన ఏం చేశాడు, సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తాడు. మెయిన్ ఆయన ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ కూడా ప్రమాణాలు కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సేఫ్టీ కానీ ప్రమాణాలు కానీ పాటించినటువంటి కాంట్రాక్టర్లు యొక్క రాష్ట్రంలో ఉన్నారు, తర్వాత దేశంలో. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే ప్రమాణాలు పాటించాలో అవి పాటించారు. ఏదైతే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉన్నాయి, ఎక్కడన్నా రోడ్ వర్క్ జరుగుతుంది, ఎక్కడన్నా ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టిరు ఎక్కడన్నా, తర్వాత ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుందని కానీ, తర్వాత వేగంగా పోవద్దు, తర్వాత చిన్నగా పోవాలని చెప్పేసి ఎక్కడ కూడా లేవు. తర్వాత వాళ్ళు ఏమైనా పని చేసి కూడా పోతున్నారు. తర్వాత కనీసం వాడు రాయి ఉంటుంది, ఆ రాయి గురించి పక్కకి వేయడా కాంట్రాక్టర్, అది రాయి ఉంటే అట్నే ఉంటుంది, ఆ కంకర కుప్ప ఉంటే ఆ కంకర కుప్ప అట్నే ఉంటుంది, మట్టి కుప్ప ఉంటే మట్టి కుప్ప అట్నే ఉంటుంది. అరే ఇప్పుడు 2 బస్సులు పోవాలి, తర్వాత 10 మంది ఇక్కడి నుంచి పోవాలనే ఒకటి సోయి కానీ, తర్వాత కాంట్రాక్టర్ కానీ ఏమాత్రం ఉండదు. కాంట్రాక్టర్ ఏం చేయాలి, ఒక రోడ్డు వర్క్ చేస్తుంటే ఇంకా పక్క నుంచి ఇంకో రహదారిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోయేటట్టు ఏర్పాటు చేయాలి. కానీ వాడు ఏం చేస్తాడంటే పైసలు ఖర్చు అవుతాయని చెప్పేసి ఎంతెంత తక్కువ చేసుకుంటే నాకు ఎక్కువ డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ ఏదైతే ప్రమాణాలు పాటించాలో అవి పాటించకపోవడం కారణంగానే ఈ యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఎక్కడ చూడండి మీరు, ఇక్కడ నల్గొండ దగ్గర ఒకటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారు. ఆ యొక్క కాంట్రాక్టర్ ఏం జరగలేదు, ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కాడ ఏం సేఫ్టీ పెట్టకపోతే వాడు చక్కగా పోయి అక్కడ పైకి పోయి ఉన్నాడు, ప్రమాదవశాత్తు ఏం ప్రమాదం జరగలే. అంటే ఏదైనా జరిగితే మాత్రం దాంట్లో 10 మంది చనిపోయేటోళ్ళు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా యొక్క కాంట్రాక్టర్లు కావచ్చు, తర్వాత అధికారులు కూడా ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తుండు, ప్రామాణికంగా చేస్తుండా లేదా, రోడ్డు సేఫ్టీ వాడుతుండా లేదా అని చెప్పేసి ఎక్కడ కూడా అధికారులు కూడా చేస్తలేరు. అధికారులు ఎందుకు చేస్తలేరంటే వాళ్ళకి వచ్చేటటువంటి మన పైసలు ఎక్కడ ఓకే రైట్. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, అలాగే శ్రీనాథ్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఫైనల్గా మనకి ఇటువైపు
ప్రజల్లో అవగాహన తప్పకుండా కల్పించాలి. రోడ్లపైన వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అనేది అవగాహన తప్పకుండా ఉండాలి. కానీ ఇటువైపు గవర్నమెంట్ కానీ అలాగే రోడ్ రవాణా సంస్థకి సంబంధించిన అధికారులు కానీ ఎప్పటికప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ 2 రోజులు ఒక వారం రోజులు హడావిడి చేసి వదిలేయకుండా ఆ తర్వాత కూడా దానికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకుంటే కనుక రోడ్ల విషయంలో కావచ్చు, ఇటువైపు వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్న డ్రైవర్స్ కి ఈ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రావెల్స్ కానీ ఇలాగే ఇటువంటి లారీస్ కి కానీ ఎటువంటి వాటికి చలాన్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్ గా అన్ని ఫాలో అవుతున్నారా లేదా, అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇటువంటివన్నీ కూడా ఇటువైపు రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే గవర్నమెంట్ తరపు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకుంటే కన్నా ఇటువంటి యాక్సిడెంట్స్ అనేవి వీలైనంత వరకు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేదు, అలాగే ఎంతవరకు ఎన్ని లక్షలు ఇచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి సంతోషం అనేది తప్పకుండా లభించదు. ఆ విషయం గవర్నమెంట్ కి కూడా చాలా క్లియర్ కట్ గా తెలుసు. కాబట్టి ఇక నుంచైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రీక్రియేట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మహా న్యూస్ తరపు నుండి కోరుకుంటున్నాము.